నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. చంద్రబాబు ఫ్యాన్స్ నవ్వుకోవడానికి రెడీగా ఉండండి, కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను, అసలు చంద్రబాబు ఫ్యాన్స్ ఎందుకు నవ్వుకోవాలి కేటీఆర్ అరెస్ట్ అయితే, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. 2014 నుంచి 2023 నవంబర్ నెల వరకు కూడా తెలంగాణలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అంటే మొదట్లో టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్గా పేరు మార్చారనుకోండి. సో అయితే ఈ 9.5 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా వ్యవహరించారు. మంత్రిగా ఆయన ఐటీ శాఖ మంత్రిగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో మంచివి కూడా ఉన్నాయి, అది కాదనలేని అంశం. అయితే ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రథమంగా చెప్పుకోవాలి, మొట్టమొదటిగా చెప్పుకోవాలి అని అంటే కనుక ఆయన మీద ఉన్నది ఈ కార్ రేసింగ్ వ్యవహారం. ఈ కేసుకు సంబంధించి చాలానే మల్లగుల్లాలు పడుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆధారాలు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి దొరికేశాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పేసి ప్రస్తుతం టాక్ నడుస్తుంది. సో అందుకని నేను ఆ టైటిల్ కూడా అలాగే పెట్టాను. ఇక చూసుకుంటే 2023 నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సో ఓడిపోయిన కొత్తల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా మాట్లాడేవాళ్ళంటే, ఈ కార్ రేసింగ్ కేసులో మీరు అరెస్ట్ అవ్వబోతున్నారంటే కదా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది ఇలాగానని చెప్పేసి ఏదైనా సమావేశంలో పాల్గొన్నప్పుడు విలేకరులు అడిగినప్పుడు చాలా పొగరుగా మాట్లాడేవాళ్ళు. ఎలా అంటే, నన్ను టచ్ చేసే దమ్ముందా, నన్ను అరెస్ట్ చేస్తే పాదయాత్ర చేస్తా, నేనే సీఎం అవుతా అని చెప్పేసి అవహేళనగా కూడా మాట్లాడేవాళ్ళు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళంతా పాదయాత్రలు చేస్తే సీఎంలు అయిపోతారా? ఇదంతా కూడా కేటీఆర్ లాజిక్. అది ఎక్కడ లాజిక్కో ఏంటో అర్థం కాని పరిస్థితి. సో మరి 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేశారు, అప్పుడు అవలేదే సీఎం. సో అది సందర్భం, ఆ రాజకీయం, అవన్నీ కూడా సమీకరణాలు కుదరాలి, కుదిరితేనే సీఎంలు అవుతారు. పాదయాత్రలు చేసిన వాళ్ళంతా సీఎంలు అయిపోరు. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక కేటీఆర్ మాట్లాడే పొగరుబోతు మాటలు ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడు రాను కేటీఆర్ నాలుక మడతబడుతుంది. ఇప్పుడేమంటున్నారంటే, నా మీద కుట్ర పన్నుతున్నారు, నా మీద కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, కుట్రపూరితంగా నన్ను అరెస్ట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒకప్పుడు నన్ను టచ్ చేసి చూడండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పేసి సవాల్ విసిరిన కేటీఆర్ ఇప్పుడేంటి కుట్రపూరితంగా అరెస్ట్ చేయబోతున్నారు, నేను అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నా మీద కుట్రలు పన్నుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే తన అరెస్టు ఖాయం, దానికి సంబంధించి ఆధారాలు కూడా పూర్తిగా దొరికేశాయి అన్న ఇన్ఫర్మేషన్ కేటీఆర్కు వచ్చింది అని మనకి ఇక్కడ తేటతెల్లమవుతుంది. సో ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ అనేది నిర్వహించారు. ఆ ఈ కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కూడా ఫండ్స్ వచ్చాయి, కేటీఆర్కి కూడా చాలా మేరకు లాభం చేకూరింది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆధారాలు సేకరించడానికే చాలా టైం పట్టింది కాంగ్రెస్ పార్టీకి. లేదంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, లేకపోతే కేటీఆర్ మీద కానీ వెండిక్ట్ పాలిటిక్స్ అంటే కక్షపూరిత రాజకీయాలు చెయ్యాలి అనుకుంటే కనుక 2023లోనే 2023 నవంబర్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు. కానీ అరెస్ట్ చేయలేదు. అలాగా ఆధారాలు ఉండాలి, పక్కా ఆధారాలతోటి వెళ్ళాలి, ఏది చేసినా కానీ చట్ట ప్రకారమే చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించారు. అందుకనే అధికారులందరినీ పురమాయించి ఆ శాఖలో అధికారులు ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారు, ఎవరి ప్రోద్బలంతో సంతకాలు పెట్టారు, ఎవరి ప్రోద్బలంతో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఎవరికి లాభాలు చేకూరాయి అని చెప్పేసి మొత్తం ఆధారాలు సేకరించారు. దానికోసమే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఏ చిన్న ఒక్క ఆధారాన్ని కూడా వదలడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేరన్నమాట. సో ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా తీసుకొని ఆయన పొందుపరిచి దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ అంతా రెడీ చేయించారు అధికారులతోటి. సో ఇక అవన్నీ డీటెయిల్స్ రెడీ అయిన తర్వాత మరి వెంటనే వెళ్ళి రేవంత్ రెడ్డి మరి కేటీఆర్ని అరెస్ట్ చేయించవచ్చు, కానీ అరెస్ట్ చేయించలేదు. ఏదైనా సరే రూల్ ప్రకారమే వెళ్ళాలి అని చెప్పేసి భావించారు. అందుకనే గవర్నర్ దగ్గరికి ఆ డీటెయిల్స్ అన్నీ పంపించారు. సో మా దగ్గర ఇలా ఆధారాలు ఉన్నాయి, మీ పర్మిషన్ తోటి విచారణకి తీసుకోవాలనుకుంటున్నాం, ఆయన్ని విచారించాలని మేము భావిస్తున్నామని చెప్తే దానికి ఆ విచారణకి కూడా గవర్నర్ పర్మిషన్ సంతకం చేసేశారు. ఆ పర్మిషన్ ఇస్తూ సంతకం పెట్టి పంపించేశారు. సో కాబట్టి రేపో మాపో కేటీఆర్ని విచారించే అవకాశం కూడా ఉంది. ఆ విచారణలో సరైన సమాధానాలు సిట్ అధికారులకో లేకపోతే ఆ పోలీసు అధికారులకో విచారణ అధికారులకో ఇవ్వకపోతే ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీంట్లో వెండిక్ట్ పాలిటిక్స్ అనే దానికి ఆధారమే లేదు. అయితే 2 సంవత్సరాల టైం ఎందుకు పట్టిందంటే, 1 సంవత్సరం పాటు అసలు కేవలం ఆధారాలు సేకరించడానికే పట్టింది. మనం ఇందాక చెప్పుకున్నట్టు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా, దానికే ఒక 5-6 నెలలు పట్టింది. గవర్నర్ పర్మిషన్ అంటే ఇవాళ మనం వెళ్ళి ఫైల్ ఇవ్వగానే రేపు పొద్దునికి సంతకం పెట్టేసి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పేసి చెప్పరు కదా. సో దానికంతా కూడా కొంత నివేదిక అంతా కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. దాని
దానికి కూడా కొంత టైం పడుతుంది, ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఒక 5-6 మంత్స్ పోయింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చాయి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ టైంలో కూడా ఒక 5-6 నెలలు గడిచిపోయింది. సో మొత్తం మీద దగ్గరగా 2 సంవత్సరాలు టైం పట్టింది కేటీఆర్ అరెస్టు చేయబోతున్నారా అనే మాట, గట్టి మాట వినడానికి మనకి 2 సంవత్సరాలు టైం పట్టింది దగ్గరగా. సో ఇకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారే అనుకుందాం నిజంగానే. దానికి చంద్రబాబు ఫ్యాన్స్ ఎందుకు సంతోషపడాలి అని అంటే కనుక ఇక్కడే అసలైన లాజిక్ ఉంది. ఎందుకని అంటే 2023 సంవత్సరంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు స్కిల్ స్కామ్ కేసులో. ఆ టైంలో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఎలాంటి ట్వీట్ చేశారనేది కూడా అందరికీ తెలిసిందే. అటు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు కూడా మర్చిపోలేరు, చంద్రబాబు అభిమానులు కూడా దీన్ని ఎవరు మర్చిపోలేరు. కేటీఆర్ చేసిన ట్వీట్ని, నాకు సన్నగా నవ్వొస్తుంది, చిన్నగా నవ్వొస్తుంది, మెల్లగా నవ్వొస్తుంది అని చెప్పేసి ఆయన పెట్టిన ట్వీట్లు వెటకారంతో అసలు మర్చిపోలేని అంశం అది. చంద్రబాబు అరెస్టుని కూడా ఆయన అవహేళన చేస్తూ ట్వీట్ చేసిన ట్వీట్ అది. సో కాబట్టి ఇప్పుడు కూడా మరి చంద్రబాబు ఫ్యాన్స్ అందరికీ ఇది ఐ ఫీస్ట్ లాంటిది. ఒకవేళ కేటీఆర్ కనుక జైలుకి వెళ్ళారంటే మరి చంద్రబాబు ఫ్యాన్స్కి కూడా చిన్నగా నవ్వొస్తుందా, సన్నగా నవ్వొస్తుందా, లేకపోతే మెల్లగా నవ్వొస్తుందా అనేది చూడాలి. సో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు నాకు తెలియకుండానే ఆ ట్వీట్ పెట్టాను. నేను ఆ క్రితం రోజు ఒక స్టాండప్ కామెడీకి అటెండ్ అయ్యాను, చాలా బాగా నవ్వుకున్నాను. ఆ విషయమే నేను కారులోకి రాగానే నా ఫోన్ తీసుకొని నేను వెంటనే ఆ ట్వీట్ చేశాను. నాకు చాలా కాలం తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా నవ్వుకున్నానని చెప్పేసి కవర్ డ్రైవ్ చేసే పని చేశారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ టైంలో. ఒక శాటిలైట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి కేటీఆర్ దాన్ని కవర్ డ్రైవ్ చేసే పని చేశారు, కానీ ఎవరు కూడా దాన్ని విశ్వసించలేదు. అందుకనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు లేకపోతే చంద్రబాబు అభిమానులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్ళారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు వాళ్ళు వెళ్ళలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి గెలుపు అంత సావకాశంగా దక్కింది, ఈజీగా దక్కింది. నవీన్కి మంచి మెజారిటీతో గెలిచాడు నవీన్. ఇకపోతే అంతకు ముందు అసలు చంద్రబాబుని ఎందుకు అంత శత్రువుగా భావించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? చంద్రబాబు అరెస్ట్ అయితే అసలు కేటీఆర్ ఎందుకు నవ్వుకోవాల్సి వచ్చింది అనే విషయం కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం 2018 ఎన్నికలకు వెళ్ళాలి. ఆ విషయం చెప్పుకోవాలంటే 2018 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకించింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిపి కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతూ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఎన్నికల్లోకి వెళ్ళింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటారా, మమ్మల్ని ఓడించాలని మీరు ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి చంద్రబాబు మీద కక్ష పెంచుకున్నారు కేసీఆర్. సో 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ గిఫ్ట్ ఇస్తాను, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఎంత హ్యూమిలేట్ చేశారో చంద్రబాబుని. అడుగడుగున అసలు వెంటాడారు కేసీఆర్, అడుగడుగున వెంటాడారు. రాజకీయాలలో వెండిక్ట్ పాలిటిక్స్ ఉండకూడదు అంటారు చూసారా, దానికి తార్కాణం కేసీఆర్. ఆయన ఎంత పగబట్టి వెంటాడి వేధించి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాడంటే 2019 ఎన్నికల్లో అక్కడ ఏపీలో ప్రచారానికి తెలంగాణలో మంత్రుల్ని పంపించారు. అక్కడ వైసీపీని గెలిపించండి, తెలుగుదేశం పార్టీని ఓడించండి అని చెప్పేసి తెలంగాణ మంత్రులతోటి ఏపీలో ప్రచారం చేయించారు. అక్కడ కుల సంఘాల పెద్దలతోటి, అంటే ఇక్కడి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పంపించి అక్కడ యాదవులందరితో కూడా సమావేశం పెట్టించి తెలుగుదేశం పార్టీతో వద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి జల్లవండి అని చెప్పేసి ఒక నినాదాన్ని వెళ్లేలాగా చేశారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతోటి కూడా మీటింగులు పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి జల్లవమని ఆదేశాలు ఇప్పించారు. సో ఇలాగా కేసీఆర్ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమై చూసారా మా రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉందో అని చెప్పేసి అన్నారు. అయితే 2023 నవంబర్లో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆయన తుంటి ఎముక విరగ్గొట్టుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో కూడా చంద్రబాబు వెళ్ళి పలకరించారు. కేసీఆర్కి చంద్రబాబుకు ఉన్న తేడా అదే. కేసీఆర్ ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటారు, కానీ చంద్రబాబు ఎప్పుడు కూడా వెండిక్ట్ పాలిటిక్స్ వైపు ఉండరు. ఆయన కర్మానుసారం అన్ని అనుభవించి తీరుతారు. ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పులకి ప్రతిఫలం వాళ్లే అనుభవిస్తారని చెప్పేసి అనుకుంటాడు. కానీ చంద్రబాబు ఎక్కడా కూడా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలకు ఆయన పూనుకోడు. కాబట్టే ఆయన కేసీఆర్ తుంటి ఎముక విరగ్గొట్టుకుని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా స్వయంగా హైదరాబాద్ వచ్చి పలకరించారు. అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కాదు, అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగలేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వలేదు ఇంకా. సో కాకపోయినప్పటికీ కూడా వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి జాగ్రత్తలు కూడా చెప్పి వెళ్ళారు. అది కేసీఆర్కి చంద్రబాబుకి ఉన్న తేడా. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2024 ఎన్నికల తర్వాత నుంచి కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా, అంటే ఇక్కడ బై ఎలక్షన్లు జరగనివ్వండి,
మొన్న ఈ మధ్య గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోనే జల్లవుతుంది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎన్నికల్లో నిలబడుతుందో అప్పటి వరకు కూడా తెలంగాణలో ఉండే ఓట్లన్నీ కూడా అటు రేవంత్ రెడ్డి తోటి ఇటు కాంగ్రెస్ పార్టీతోటే ర్యాలీ అవుతున్నాయి తప్ప ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే అవకాశం కూడా ఉండట్లేదు. ఇదంతా కూడా అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ చేసుకున్న స్వయం కృతాపరార్థం. అందుకనే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి వార్త రాగానే బయటికి అటు చంద్రబాబు ఫ్యాన్స్ అంతా కూడా పండుగ చేసుకునే వాతావరణం కనిపిస్తుంది తెలంగాణలో. ఇక్కడ ముఖ్యంగా కవిత కూడా ఈ మధ్య మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ లేదు అని చెప్పేసి. కేటీఆర్ తన పాలనలో తన సొంత ఆడబిడ్డ అంటే తన ఇంట్లోని ఆడపడుచు తన మీదే తన ఫోన్ల మీదే ట్యాపింగ్ చేయించారు. తన తండ్రి తన మీద తన ఫోన్ల మీద తన అల్లుడు ఫోన్ల మీద ట్యాపింగ్ చేయించారు. అదే ఫోన్ ట్యాపింగ్ తన భార్య మీద అంటే కవితకి సొంత వదిన మీద శైలిమ ఉన్నారు కదా, తన ఫోన్ మీద శైలిమ ఫోన్ మీద కనుక ట్యాపింగ్ జరిగితే కేటీఆర్ ఊరుకునేవాడా అని చెప్పేసి ఆవిడ చేసిన కామెంట్లు ఇప్పుడు అంతటా కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ కార్ రేసింగ్ కావచ్చు, అన్నీ కూడా కేటీఆర్కి కేసీఆర్కి మెడ మీద కత్తుల్లాగా వేలాడుతున్నాయి. ఎప్పుడు పేక్ కోసేస్తాయా ఏంటి అని చెప్పేసి అంతా కూడా భయంగా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఎప్పుడు కూడా మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారే తప్ప ఈ మధ్య కాలంలో అసలు అది నిజమైన ధైర్యం కాదు, నిజమైన తెగువ కాదు అన్నట్టుగా అర్థమైపోతుంది. సో మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది? అయితే కేసీఆర్ని మాత్రం అరెస్ట్ చేసే ఆలోచన లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మొన్న ఈ మధ్య ఒక సభావేదిక మీద అనౌన్స్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి మాత్రం ఏం చేసుకుంటాం, తీసుకువెళ్ళి ఆయన్ని చెంచల్గూడ జైల్లో పెట్టినా, చర్లపల్లి జైల్లో పెట్టినా, ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పెట్టినా ఒకటే. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నారంటే చుట్టూ ఉన్నది తెలంగాణ పోలీసులే. అక్కడ కూడా తీసుకువెళ్ళి పెట్టినా తెలంగాణ పోలీసులనే కాపలా పెట్టాలి, ఆయన వైద్యానికి డాక్టర్లను పెట్టాలి, ఆయనకి తిండి పెట్టాలి, అదంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి దండగా అని చెప్పేసి అన్నారు. ఆ మాటల్ని మనం మర్చిపోలేం. సో ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి మాత్రం అంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత వేటాడింది అనేది మనం అంతా కూడా చూసాం. ఆ ఓటుకునేటు కేసు విషయంలో ఆయన్ని జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టి ఎంత వేధించారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ మర్చిపోలేదు అని చెప్పేసి తెలుస్తోంది. సో కాబట్టి కేటీఆర్ విషయంలో ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు, పక్కాగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారని మాత్రం అర్థమవుతుంది. సో అరెస్ట్ ఎప్పుడు అనేది మాత్రమే ఇక ఎదురు చూడాల్సిన అంశంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.